అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. నరసింహార్పణం. గురుగారు, ముఖ్యంగా కార్తీక మాసంలో మనం చూసుకున్నట్టయితే దీపారాధన చేస్తాము. దాంతోపాటు దీపదానం కూడా చేస్తాము. దాని ప్రాముఖ్యత ఏంటి? దీపదానం చేయడం వల్ల అసలు లాభం ఏంటి? చేయాల్సిన అవసరం ఏంటి? తప్పకుండా అమ్మా. మనము కార్తీక మాసంలో దీపారాధన చేయడం అంటే ప్రతిరోజు దీపారాధన చేయడం అత్యంత శ్రేయస్కరము. కార్తీక మాసంలో ఇంకా ఎక్కువ శ్రేయస్కరం. అలానే దీపదానము చేయడం కూడా అంతే శ్రేయస్కరం. దీపదానము వల్ల ఏంటంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తరిమి కొట్టడం. ఇది కార్తీక మాసంలో చేస్తూ ఉంటాము. అంటే దీపం జ్యోతి పరబ్రహ్మ అంటే ఆ పరబ్రహ్మని తెలుసుకోవాలి. మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటిది పోయి జ్ఞానాన్ని నింపుకోవాలి. అందుకు మనము దీపదానం చేస్తూ ఉంటాము. కాబట్టి ఆ దీపదానం ఎవరికి చేస్తామో బ్రాహ్మణులకు చేయవచ్చు. బ్రాహ్మణుడు ప్రతిదీ కూడా స్వీకరించేవాడు. మళ్ళీ గురువులకు కూడా చేయవచ్చు. మన గురువులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా దీపదానం చేయవచ్చు. ఇలా దీపదానం చేయటం వల్ల అజ్ఞానం ఏదైతే ఉందో అది పోయి జ్ఞానాన్ని నింపుకున్న వాళ్ళం అవుతాం. భగవంతుడు జ్యోతి స్వరూపంలో ఉంటాడు. కాబట్టి అలా జ్యోతి స్వరూపంలో ఉన్న పరమాత్మని తెలుసుకునే మార్గమే ఈ దీపం దానం యొక్క ప్రాముఖ్యత. ఈ దీపదానాన్ని కూడా ఉసిరి దీపం దానంగా కూడా ఇస్తారు. ఉసిరికాయ మీద దీపాన్ని పెట్టి దాన్ని దానంగా ఇస్తూ ఉంటారు. ఉసిరి మనలో ఉన్నటువంటి పొగరు గుర్తు. వగరు పొగరు. ఉసిరి అనేది వగరుతో కూడుకున్నది. అది మనలో ఉన్నటువంటి రజోగుణాన్ని బాగా పెంచుతుంది. అటువంటి ఉసిరికాయ ఉసిరిని కూడా దీపం ఇస్తూ మన దానం ఇస్తూ ఉంటారు. ఉసిరి దానం ఉసిరి దానంగా ఇస్తూ ఉంటారు. ఉసిరికాయ మీద దీపాన్ని వెలిగించి ఇస్తూ ఉంటారు. అంటే ఇన్నాళ్ళ పాటు నాలో ఈ రజోగుణంతో కూడుకున్నటువంటి అహంకారం ఏదైతే ఉందో అది జ్యోతిలాగా వెలిగి నన్ను అజ్ఞానంలో ఉంచింది. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి దాన్ని నేను భగవత్ స్వరూపమైనటువంటి మీకు దానం చేస్తున్నాను. దీన్ని మీకు ఇచ్చి వేస్తున్నాను. కాబట్టి అలా అజ్ఞానంతో ఉన్నటువంటి దానిని నేను జ్ఞానంగా భావించి ఉన్నాను. కాబట్టి అది లేకుండా చేసి నిజమైనటువంటి జ్ఞానంతో కూడుకున్నటువంటి భగవత్ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించండి అని చెప్పి బ్రాహ్మణులకి గురువులకి ఆ ఉసిరి దీపాన్ని కూడా ఇస్తూ ఉంటాము. అందుకనే కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం ఇవ్వడము, దీపదానాలు చేయడము చేస్తుంటాం. అజ్ఞానమే జ్ఞానంగా భావించి ఉన్నాము. అటువంటి అజ్ఞానాన్ని తీసుకోండి, తీసివేయండి మాలో. అలా తీసుకునే అర్హత ఎవరికి ఉంది అంటే గురువులకి బ్రాహ్మణులకి ఉంది. ఎందుకు వీరిద్దరికే ఉందంటే జ్ఞానంతో కూడుకున్నటువంటి వారు ఇద్దరు కూడాను ప్రతిరోజు దేవాలయంలో వెళ్ళడము, దేవతలకు అర్చన చేస్తూ భగవంతుడే తప్ప ఇంకొకరు లేరు అని ఆ భగవద్ధ్యాసలో ఉన్నటువంటి వారు వీరు. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వారు, అందరికీ ధర్మాన్ని పంచేటువంటి వారు బ్రాహ్మణులు. కాబట్టి వారికి మనం దీపదానం చేస్తూ ఉంటాము. ఈ ఇద్దరు గురువులు కూడా అజ్ఞానాన్ని తీసి జ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి వారు గురువులు. కాబట్టి వీరిద్దరికీ కూడా మనం దీపదానం చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ దీపదానం చేయడం వల్ల ఉసిరికాయ దీపదానం చేయడం వల్ల ఈ రజోగుణ తమో గుణాలని పారద్రోలి నిజమైనటువంటి ఆత్మ చైతన్యంతో వెలిగించుకొని భగవంతుణ్ణి చేరే మార్గము. అజ్ఞానమే జ్ఞానంగా భావించి ఉన్న మనము అది తీసివేసి నిజమైన జ్ఞానాన్ని నింపుకోవాలి అన్న ఒక్క తాపత్రయంతో ఈ దీపదానం చేస్తూ ఉంటాము. అది దీపదానం యొక్క ప్రత్యేకత. అది మనం మరిచి ఏదో పుణ్యం వస్తుంది, అసలు ఎందుకు ఇస్తున్నాము, దానివల్ల కలిగే లాభం ఏమిటి అనేది మనం మర్చిపోయి
దీపదానం చేస్తే పుణ్యం వస్తుందట, ఉసిరికాయ దానం చేస్తే పుణ్యం వస్తుందట, ఉసిరికాయ మీద దీపం వెలిగించిస్తే పుణ్యం వస్తుందట. ఈ పుణ్యం ఎందుకు వస్తుంది? ఏది పోతే పుణ్యం వస్తుంది, ఏది పంపిస్తే పుణ్యం వస్తుంది, ఇది మనం అర్థం చేసుకోవట్లే. పుణ్యం వస్తుంది ఇవ్వాలి అనే గుడ్డి నమ్మకంతో వెళ్తున్నాం. కానీ అంతరార్థము తెలుసుకొని కనుక చేస్తే మనం చేసే మన ఆధ్యాత్మిక పరంగా మనం చేసే ప్రతి క్రియకి కూడాను చక్కటి సైన్స్ ఉంటుంది, చక్కటి ఆధ్యాత్మికత ఉంటుంది. ఈ రెండు మిళితమై ఉంటాయి. అది మనం మర్చిపోతున్నాం. ఇవాళ మనం కార్తీక మాసం అనగానే దీపాలు వెలిగిస్తాము. దీని సైన్స్ పరంగా కనుక తీసుకుంటే కార్తీక మాసం మొత్తం కూడా చలితో కూడుకొని ఉంటుంది. వెచ్చదనం శరీరానికి అవసరం కాబట్టి ఆ వెచ్చదనం దీపం ఇస్తుంది. అది ఒక కారణం. రెండవ కారణం సైన్స్ రకంగా తీసుకుంటే మనము అనాది నుంచి మనకు వ్యవసాయ ఆధారిత భూమి మనది. ఇవ్వాలంటే అది తగ్గింది కానీ వ్యవసాయ ఆధారిత భూమి. ఊళ్ళో దీపాలన్నీ వెలిగిస్తూ ఉంటే ఈ చలికాలంలోనే అప్పుడే ఎదుగుతున్నటువంటి ఆ పంటకి చీడ పురుగు పడుతుంది. క్రిమి కీటకాలు పురుగు మీద వాలి ఆ పంటని ఆగం చేస్తూ ఉంటాయి. అలా ఆగం చేస్తూ ఉన్నప్పుడు మనం ఊళ్ళో అన్ని దీపాలు వెలుగుతూ ఉంటే ఈ వెచ్చదనం మొత్తం కూడా ఆ పంటలకు గాలిలో అలా వెళ్ళి ఆ పంటలకు ఉన్నటువంటి పురుగుని నాశనం చేస్తుంది. ఏ పురుగైనా దీపం చుట్టూ తిరిగి అందులో పడి చనిపోతుంది, గమనించారో లేదో. అలా ఆ పంటని కాపాడుతుంది ఈ వెచ్చదనం. అందుకని ఆ సైన్స్ పరంగా కూడా మనము ఇది అంటే మన ఋషులు ఇటు మన ధర్మాన్ని కాపాడుతూ మన శరీర ధర్మాన్ని కావచ్చు, ఆధ్యాత్మిక ధర్మాన్ని కావచ్చు, ఈ రెండూ కూడా కాపాడుతూ మనల్ని ఉద్ధరించడానికి పెట్టినటువంటి పూజలు పండగలు ఇవన్నీ కూడా ఇది మనం మర్చిపోతున్నాం రాను రాను. ఇందాక ఒక ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టుగా ఈ కరెంటు దీపాలు పెట్టి ఆ వెలుగే గొప్పగా మనం ఊహిస్తున్నాం. కానీ మీరు గమనించండి, తమిళనాడు వైపు వెళ్ళినా లేదు మనందరం తిరుపతి వెళ్తాము, తిరుపతి వెళ్తే స్వామివారిని జ్యోతిలోనే చూస్తాము. తమిళనాడులో మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళండి, జ్యోతుల మధ్యలోనే భగవంతుడిని చూపిస్తారు. ఆనందం వేరే ఉంటుంది. లైట్లు పెట్టి చూసిన దానికంటే కూడా ఆ జ్యోతి మధ్యలో స్వామివారిని కానీ అమ్మవారిని కానీ చూస్తే ఆ ఆనందం వేరే ఉంటుంది. మన మనస్సుకి ఆ యొక్క స్వామి లేదా అమ్మవారు పట్టుకుంటుంది, మన మనస్సు పోయి ఆ భగవంతుని పట్టుకుంటుంది. ఇటువంటివన్నీ కూడా చూడాలి. ఇలా మనం భగవంతుని ఆరాధించాలి. కానీ ఫ్యాషన్ లైట్లు పెట్టుకొని లేదు డీజే లైట్లు ఏవో వస్తున్నాయి, డీజే టైపు లైట్లు కూడా మెరుపు లైట్లు వస్తున్నాయి, అటువంటివి పెట్టి చూసి అందులోనే అందంగా చూస్తున్నాము, చాలా గొప్పగా మేము దేవుణ్ణి చూపిస్తున్నాము అన్న రీతిలో దేవుణ్ణి చూడకూడదు. దీపాల మధ్యలోనే చూడాలి. ఇలా మనకు అనేక రకాలుగా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తూ ఉన్నటువంటి దేశం మనది. ఆ ఆధ్యాత్మికతని మనం మర్చిపోవద్దు. తద్వారా మన ఉన్నతిని పెంచుకోవడం, మన మానసికమైనటువంటి ఉల్లాసాన్ని కూడా పెంచుకున్న వాళ్ళు ఉంటాం. అది మర్చిపోతే అవన్నీ పోయి యాంత్రికమైనటువంటి జీవితంలో మనం పడి ఉంటాము. అది మనకి యాంత్రికమైన జీవితం కాదు మనది, ఆధ్యాత్మికమైన భూమి మనది. ఆధ్యాత్మికతను కాపాడుకోవాలి. అందుకనే ఆధ్యాత్మికత ప్రత్యేకత, ఆధ్యాత్మికత యొక్క విశిష్టతే దీపము, దీపదానము ఇవన్నీ కూడాను ఉన్నాయి మనకి. ఆ విధంగా చేసుకోవడం మంచిది. గురుగారు, దీపారాధన చేస్తే మంచి జరుగుతుందని తెలుసు, కానీ దీపదానం చేస్తే కూడా ఇన్ని మంచులు జరుగుతాయని మీరు చెప్పడంతోనే మాకు అర్థమైంది గురుగారు. సో నెక్స్ట్ టైం మేము కూడా అదే చేస్తాం గురుగారు. ధన్యవాదాలు. మంచిదమ్మా.